నా పేరు రఘురామ్, నా ఏజ్ 20, నా హైట్ 5.4 అండ్ నేను ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశాను అండ్ బాబాయ్ హోటల్లో ఒక ఎపిసోడ్ చేశాను. దిస్ ఈస్ వాట్ మై స్మాల్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ మై లెఫ్ట్ ప్రొఫైల్, దిస్ ఈస్ మై రైట్ ప్రొఫైల్ అండ్ దిస్ ఈస్ మై. అమ్మా ఏంటమ్మా నాన్న ఆయనకి ఎంత చెప్పిన అర్థం కాదా? నాకు చదువు ఎక్కట్లేదు మొర్రం అంటే అది పట్టుకొని చదువు పట్టి కూర్చుంటాడు. నాకు చదువు ఎక్కట్లేదమ్మా, నువ్వైనా చెప్పొచ్చు కదా నాన్నకి. మీరు బీటెక్ ఎందుకు జాయిన్ చేశారో తెలియదు. రోజు కాలేజ్కి వెళ్ళి అక్కడ కూర్చొని నేనే వింటున్నాను, అర్థం కాదు. పిచ్చి లేస్తుందమ్మా, నాకు చదువు ఎక్కట్లేదమ్మా. ఎందుకమ్మా అర్థం చేసుకోరు? నాన్నేం చదివాడమ్మా, డిగ్రీ. కానీ ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఏంటి? ప్యూన్. ఏంటి నాన్న నువ్వు చదివిన చదువుకి అసలు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉంది అంతే. ఎంత చదివినా ఏం లాభం నాన్న? జాబులు లేకుండా రోడ్ మీద పడిపోతానేమో అని ఒకరోజు బాధపడ్డాను, కానీ దొరికిన దాంతోనే సంతోషపడుతున్నాను. దీంతోనే మిమ్మల్ని పోషించుకుంటున్నాను, అంతే చాలు అంటున్నాను. మరి తెలిసి నా జీవితం ఎందుకమ్మా నాశనం చేయడానికి చూస్తున్నాడు? నీకు తెలుసు కదమ్మా నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంత ఇష్టమని. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో నిలిచినప్పుడు అక్కడ కనిపిస్తుందమ్మా నాకు నా ఫ్యూచర్. బుక్ పట్టుకొని చదువుతున్నప్పుడు కాదు. ఎందుకమ్మా అర్థం చేసుకోరు? ఈ నెలాకన్నా అండర్-19 మ్యాచ్ ఉంది, అది నాతే సెలెక్ట్ అయిపోతానమ్మా. ప్లీజ్ అమ్మా, నా కెరియర్కి అది ఫస్ట్ స్టెప్లా అవుతుంది. నువ్వేనా అర్థం చేసుకోవచ్చు కదమ్మా? తెలిసి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. ప్లీజ్ అమ్మా, నాన్న నువ్వే ఎలాగే ఒప్పిస్తావా? నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీకు ఇచ్చిన మాట నేను మాత్రం ఎప్పుడు కోల్పోనమ్మా. ఖచ్చితంగా మంచి క్రికెటర్ అవుతాను.